చెన్నై లవ్ స్టోరీ నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఇంటర్వల్ టెస్ట్ అయితే నిజంగా ఒక 5 నిమిషాలు షాక్ లోకి వెళ్ళిపోయాను అనమాట. నిజంగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ ఉంటాం నిజంగా చాలా ధైర్యం చేశారని చెప్పాలి. ఆ పాయింట్ ఆ సీన్ ఇంటర్వల్ లో పెట్టి నిజంగా ఎక్స్చేంజ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లేదా రైటింగ్ కావచ్చు చాలా ధైర్యం చేశారని చెప్పాలి. కానీ సాయి రాజేష్ గారు రైటింగ్ అయితే ఫస్ట్ హాఫ్ లో నిజంగా ఆయన మార్క్ కాదన్న, ఆయన మార్క్ మించే ఉందన్నమాట నా వరకు చూసుకుంటే. ఇంకా గౌరీప్రియ గారి యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నా, ఆవిడ యాక్టింగ్ చూసి నిజంగా కంటదడి పట్టించారు నిజంగా చెప్తున్నాను. ఆవిడ యాక్టింగ్ సినిమాకి నిజంగా చెప్తున్నా హైలైట్ అనమాట. ఇంకా మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ ఇవన్నీ కూడా, బట్ సెకండ్ హాఫ్ ఇప్పటికైనా కొంచెం లాగ్ చేసి రెగ్యులర్ చేస్తారు అనమాట. అది కొంచెం మనకు బోర్ అనిపించింది తప్ప ఫస్ట్ హాఫ్ వర్త్ మనం పెట్టిన డబ్బులకి. బట్ సెకండ్ హాఫ్ ఎపిసోడ్కి ఏంటంటే ఒక రొటీన్ స్టోరీతో, రొటీన్ ఎమోషన్ సీన్స్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకోవచ్చు, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కాటుబారి ఎంతవరకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో సినిమా సెకండ్ హాఫ్ వచ్చేటికి జస్ట్ తేలిపోతుంది అనమాట. అన్న బేబీ సీక్వెల్ అంటే ఫ్లాట్ తీసుకునే బాగానే ఉంది, బట్ ఆ ఫ్లాట్ డీల్ చేసే విధానం సెకండ్ హాఫ్ లో మొదలవుద్ది, అది కొంచెం సరిగ్గా డీల్ చేయలేపారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి రెగ్యులర్ ఫార్మాట్ లో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. బట్ ఓకే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనిపిస్తుంది, రైటింగ్ బాగుంటది, ఇంటర్వల్ టెస్ట్ కూడా చాలా మంది షాక్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఫ్లాట్ మొదలైతే సెకండ్ హాఫ్ లో మొదలవుద్ది, దాన్ని డీల్ చేసే విధానం రాజేష్ గారు కావచ్చు, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు కొంచెం తడబడాలని చెప్పాలి. ఆ విధంగా కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోద్ది అన్న. బట్ ఎంతమందికి కల్ట్ గా కనెక్ట్ అవుతుందో చెప్పలేం కానీ గౌరీప్రియ గారి యాక్టింగ్, ఆయన క్యారెక్టర్, మణిశర్మ గారి మ్యూజిక్ కొన్ని రోజులు ఉండిపోద్ది అన్న ఈ సినిమాతో. అంతేనా? థ్యాంక్ యూ అన్నా. చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడే చూసిన భయ, సినిమా మాత్రం మామూలు లేదు భయ. చాలా రోజుల తర్వాత కిరణ్ ఇస్ బ్యాక్. అరే ఈ సినిమా చూసే భయ, అంటే లవ్ స్టోరీ అంటే అమ్మాయి అబ్బాయి మోసం చేయడం, అమ్మాయిని అబ్బాయి మోసం చేయడం కాదు భయ. లవ్ అంటే కల్ట్ లవ్ స్టోరీ అంటే ఇది భయ. నాకే చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్యానింగ్ భయ, కళ్ళ నీళ్ళు వచ్చిన భయ. కిరణ్ ఏం యాక్టింగ్ అయినా చాలా రోజులైంది భయ, ఇలాంటి సినిమా చూడకపోవడం చాలా రోజులైంది భయ. నాకే చాలా బాగా నచ్చింది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. అరే ఇలాంటి కల్ట్ స్టోరీ కిరణ్ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా భయ హీరోయిన్ భయ, ఆ హీరోయిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా భయ కళ్ళ నీళ్ళు వచ్చింది. మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ లేదు, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయితే గౌరీప్రియ గారు అయితే భయ యాక్టింగ్ మాత్రం అదర కొట్టింది. అసలు ఏంది భయ ఆమె ఎమోషన్ ఏడుస్తా అంటే నాకు కళ్ళ నుంచి, అంటే స్టోరీ అంటే ఇలా ఉండాలి, లవ్ అంటే ఇలా ఉండాలా. ఏదో అమ్మాయి అబ్బాయి కలిసామా, ప్రేమించామా, వెళ్ళిపోయాను కాదు భయ్యా. ఉన్నా అంటే మనతో ఒక్కసారి ప్రేమిస్తూ లైఫ్ లో ఉన్నా లేకున్నా కూడా కలిసి ఉండడం నేర్చుకుంటా. చచ్చిపోయినా కూడా అమ్మాయితోనే ఉండేది అదే లవ్ స్టోరీ, కల్ట్ లవ్ స్టోరీ. నాకే చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది భయ్యా. ఇలాంటి కల్ట్ స్టోరీ ఉండే పక్కా ఫ్యామిలీ అడే వస్తుంది. నాకే చాలా బాగా నచ్చింది. కిరణ్ అండ్ గౌరీప్రియ హ్యాట్స్ ఆఫ్, ఎక్స్ట్రా హిట్ కొట్టినాం. బ్రో ఏం చెప్పమంటే సినిమా గురించి నిజంగా కల్ట్ బొమ్మ. బేబీ తర్వాత మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ అనేది బ్లాక్ బాస్టర్. కిరణ్ అబ్బవరం గారి కెరీర్ లోనే ఒక పెద్ద కలెక్షన్స్ రాబోతున్నాయి అనమాట. మనిషి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్స్ గానీ, ఆ గుండె బరువు ఎక్కి చాలా ఎమోషన్స్ తో బయటకు వస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్సే కాదు, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు అనమాట. సో కంటెంట్ అలా బాగుంది, స్టోరీ వెళ్ళిన విధానం అలా బాగుంది. సో లవ్ స్టోరీలో 3-4 ఉంటాయి కదా, అలాంటిలో ఒకటి ఇది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా నెక్స్ట్ లెవెల్. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి కల్ట్ బ్లాక్ బాస్టర్ చెన్నై లవ్ స్టోరీ. ఒక స్టోరీని స్క్రీన్ మీద చూసిన తర్వాత మనకు కావాల్సిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత లిటరల్లీ అదే స్టోరీని, అదే సినిమాని మనం చూసి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నాను, ఒక నిద్ర పట్టదు, ఏడిపించేసాడు అంటే ఒక మైండ్ లో నుంచి నిజంగా పోవట్లేదు అని ప్రామిసెస్ చెప్తున్నా. ఏదో స్టోరీలు అల్లడం కానీ ఇలా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా, ఆయాసం వచ్చినట్టు అవుతుంది. ఏం చేయాలి అర్థమవుతున్నాడు. నిజంగా ఏమన్నా అనుకోనన్నా, నిజం చెప్తున్నా, ఇలాంటి నిజమైన నిక్కర్స్ అయిన లవ్ స్టోరీలు బతకాలన్నా కొంతమందికి ఉండకపోవచ్చు కోరి,
పక్కా చూడాలన్నా మీరు చెన్నై లవ్ స్టోరీ. నిజం చెప్తున్నా అన్న, ఇలాంటి సినిమా ఇలాంటి లవ్ స్టోరీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకపోతే నిజంగా చెప్తున్నావు, నువ్వు ఉండి కూడా వేస్ట్ అన్న. ఒక మొగడపై నువ్వు ఇంత బాధపడుతున్న లేడీస్ పరిస్థితి ఏందన్న మరి? అన్న ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను చెప్పలేను. బట్ నా లైఫ్ లో జరిగిన సంఘటన నా ఇప్పుడు మీ లైఫ్ లో కూడా జరగవచ్చు. మీ లైఫ్ లో వేరే వాళ్ళని కోల్పోవచ్చు, నా లైఫ్ లో కోల్పోయినా వేరే వాళ్ళని కోల్పోవచ్చు అన్న. అది కదా పాయింట్ నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ. క్యారీ చేసాం మనం. కిరణ్ అబ్బవరం గారు కానీ, గౌరీప్రియ గారు కానీ, త్రిగుణ్ గారు కానీ కనబడాల. ఆ క్యారెక్టర్స్ కనిపించారు. స్టీవెన్ ని చూశాను. అంటే ఆ లవ్ స్టోరీని నేను ఇక్కడ దగ్గర ఉండి వాళ్ళ ఫీల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ హ్యాపీనెస్ అన్ని క్యారీ చేసిన ఫీల్ వచ్చింది. అంటే మనకి గతంలో ఇలాగా ఆత్మకథలాగా ఒక సినిమా వచ్చింది, అలాగే లవ్ స్టోరీస్ అలా వచ్చినాయి. బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అండ్ ఆ జనరేషన్ వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలా ఉంటుందో ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. వల్గారిటీ లేదు, రక్తపాతం లేదు, అరే ఎందుకురా ఈ సీన్ వచ్చింది అనే ఫీల్ కలగలేదు, ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారీ చేయగలిగితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి శ్రీప్రియ గారు టేక్ ఓవర్ చేస్తారు. గౌరీ శ్రీప్రియ గారు ఆవిడ టేక్ ఓవర్ చేస్తారు. ఆవిడ కంటిన్యూటీ లాస్ట్ 15 minutes కిరణ్ అబ్బవరం గారు హ్యాండిల్ చేసుకుంటారు. సో అంటే అందరూ ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ, ఆయన గురించి చెప్పేదంత పెద్దోళ్ళం కాదు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు విన్నా ఫీల్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళందరి పాటలు వినేదానికంటే ఆయన పాటలు వింటే వచ్చే వైబ్ వేరు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటాయంటే మనకి ఒకసారి విని తర్వాత రెగ్యులర్గా వింటూ బోర్. మణిశర్మ గారి పాటలు అలా ఉంటాం, ఎన్నిసార్లు విన్నా విల్ హ్యావ్ దట్ ఫీల్ ఇన్ అవర్ మైండ్ అండ్ థాట్స్. సో అలాంటి ఒక మంచి ఫీల్ ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సినిమా ఆయన మ్యూజిక్ అంటే ఇంకా ఆలోచించకల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ, చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్ లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే కా చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర మిస్ అవుతుంది. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా. ఎందుకంటే ఎమోషన్ థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ బేబీ. ఎస్కేఎన్ గారు కల్ట్ ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సాయి రాజేష్ గారు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి 5కి 3 బ్లాక్ బస్టర్ మూవీ. అసలు సినిమాలో ఏం లేదు, చెన్నై కాదు ఇది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ పక్కా హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ హీరోయిన్. ఇంకోటి చెప్తున్నా, నిన్న మన రాత తమ్మన్న నా ఫేవరెట్ హీరోయిన్. కాకపోతే ఈ సినిమా చూసినాక ఫస్ట్ టైం గౌరీప్రియ లాంటి యాక్ట్రెస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా కాలర్ ఎగరేస్తున్నా. ఇంకా మణిశర్మ గారి మ్యూజిక్ అయితే అన్న నిజంగా చెప్తున్నా, థియేటర్ లో ప్రతి ఒక్క మూలన మణిశర్మ గారు మనకు కనిపిస్తారు. మ్యూజిక్ అంటే ఇట్లుండాలని చెప్తాడు. కానీ సినిమాలో లవ్ మాత్రం నిజంగా చాలా యూనిక్ వే, చాలా డిఫరెంట్ గా. నిజంగా రవి నంబురే నీకు దండం పెట్టాల్సాం. అసలుకి నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్షన్ రాజమౌళి కూడా ఇయ్యలేడని చెప్తున్నా. చాలా డిఫరెంట్ వేలో ఉంది. నెక్స్ట్ సినిమా మాత్రం ఒక కల్ట్, అంటే ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ ఈ సినిమాలో కల్ట్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. కల్ట్ కాదు, అమ్మ మొగడు కల్ట్ చూపించారు. చెప్పినట్టే సినిమాని డెలివరీ చేసిర్రు. సినిమాకి ఏం కావాలో అది ఇచ్చిర్రు. ఇంకా మిగతా మమ్మల్ని వదిలేసుకోండి, మేము చూసుకుంటాం. సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్.